దృశ్యం సినిమా రైట్ టైంలో వచ్చిన సినిమా, యూత్కి అందరూ చూడాల్సిన సినిమా. చాలామంది తల్లిదండ్రులు ఈ సినిమా చూసి పిల్లలను చూడమని చెప్తున్నారు. నేను మామూలుగా నాకు మార్నింగ్ వాక్ అలవాటు చూస్తుంటే చాలామంది లేడీస్ యోగా చేస్తా నా దగ్గరికి వస్తే నేను ఏదో ఫోటో దిగటానికో సంతకాలకు అనుకున్నా. ఎంత బాగుందండి దృశ్యం సినిమా అని చెప్తే, అంటే మామూలుగా ఫోన్ చేసి చెప్పడం వేరు, లేకపోతే బాగుందని చెప్పడం వేరు. బట్ వాళ్ళకే వాళ్ళు వచ్చి చాలా మంచి సినిమా చాలా కాలం తర్వాత చూసాం అంటున్నప్పుడు మాకు చాలా ఆనందం వేసింది. ఎన్నో సినిమాలు మేము సురేష్ ప్రొడక్షన్స్లో రామానాయుడు గారికి రాసాం. చాలా బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. కానీ ఇందులో ఏంటంటే విశేషం ఫైట్లు, సాంగ్స్కి ప్రాధాన్యత లేని ఒక కుటుంబ కథా చిత్రం, అంటే ఫ్యామిలీ డ్రామాకి అంత విలువిచ్చి జనం అందరినీ చూడమని చెప్తున్నారంటే దాంట్లో మ్యాటర్ ఎంత గొప్పదో అర్థమవుతుంది. నా మటుకు నాకు ఎన్నో 350 సినిమాలు రాశాను మేము. నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లేస్ అంటే సినిమాకి ప్రధానం స్క్రీన్ ప్లే, తర్వాత న్యాచురల్ డైలాగ్స్. అంటే నిజంగానే ఒక ఫ్యామిలీలో జరిగిందేమో అని అందరూ ఇన్వాల్వ్ అయిపోయి టెన్షన్ ఫీల్ అవుతున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఆడినప్పుడు ఏంటంటే చాలామంది ఫ్యామిలీ సినిమాలు తీయడానికి వస్తారు. ఇంకా ఫైట్లు సాంగ్సే సినిమా కాదు, ఇందులో అండర్ కరెంట్గా ఒక యూత్కి, ఇవాళ మోడర్న్ యూత్కి కావాల్సిన సందేశం ఉంది. అది వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దే సందేశం అది. సో ప్రతి వాళ్ళు వచ్చి ఈ సినిమా చూడాలి. ఇప్పటికే సూపర్ హిట్ అయింది, సూపర్ డూపర్ హిట్ చేయమని నేను ప్రేక్షకులందరినీ కోరుకుంటున్నాను.